టాక్సిక్ టీజర్ ట్రైలర్లో వైలెన్స్ తప్ప మరొకటి లేదు. రిలీజ్ చేసిన 2 పాటల్లో రొమాన్స్ హద్దు దాటింది. స్టోరీ లేకపోవటం వల్లనే టీజర్ ట్రైలర్ని రక్తపాతంతో ముంచెత్తారు. అదేమంటే సినిమాని పిల్లలు చూడొద్దని యష్, పెద్దలకి మాత్రమేనని నిర్మాత వెంకట్ చెప్పారు. కానీ టాక్సిక్ ఎవరూ చూసే సినిమా కాదు. యష్ కు పాన్ ఇండియా ఇమేజ్ ఉండడంతో టాక్సిక్ ఎలా ఉన్నా మొదటి రోజు వరల్డ్ వైడ్ 120 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసింది. డిజాస్టర్ టాక్ రావడంతో రెండో రోజు కలెక్షన్స్ ఒక్కసారిగా పడిపోయాయి. రెండో రోజు వరల్డ్ వైడ్ 20 కోట్లు రాబట్టడం కూడా కష్టమే అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. మరోవైపు ఇరుముడి భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. ఇరుముడి థియేటర్స్ ను టాక్సిక్ కోసం ఇచ్చారు. టాక్సిక్ రెండో రోజే ఖాళీ కావడంతో ఇప్పుడు ఆ థియేటర్స్ ను మళ్లీ ఇరుముడికిస్తున్నారు. టాక్సిక్ హైప్ తో రిలీజ్ అయిన ఇరుముడి కలెక్షన్స్ ఏ మాత్రం తగ్గలేదు. బుధవారం కూడా మంచి వసూళ్లు రాబట్టింది. ఇరుముడి థియేటర్స్ ను టాక్సిక్ కోసం ఇచ్చేయడంతో కొన్ని చోట్ల థియేటర్స్ దగ్గర ఆందోళనకు దిగారు ప్రేక్షకులు. దీంతో యాజమాన్యం దిగొచ్చి ఇరుముడిని ప్రదర్శించారు. టాక్సిక్ డిజాస్టర్ అయినా ఓ మేలు చేసింది. పాత డిజాస్టర్స్ కు గౌరవం తీసుకొచ్చింది. టాక్సిక్ కంటే రాజాసాబ్ బెటర్ అని, గీతు కంటే ఇంతవరకు ఒక్క హిట్ లేని మెహర్ రమేష్ బాగా తీస్తాడని, ఆచార్య గొప్పదంటూ ట్రోలింగ్ చేస్తున్నారు. టాక్సిక్ లో చెప్పుకోవడానికి ఒక్క సీన్ లేదని నెటిజన్లు విమర్శిస్తున్నారు. యష్ చేసే అరాచకమే దారుణం అనుకుంటే ఇక హీరో కొడుకు చేసిన యాక్షన్ ఓవర్ అయింది. 3 గంటల 14 నిమిషాల సినిమాను 2.5 గంటలకు కుదించినా రిజల్ట్ ఇదే వస్తుందని, కథే లేనప్పుడు సీన్స్ ఎన్ని లేపేసినా ఆడే సీన్ టాక్సిక్ కి లేదు అంటూ రివ్యూస్ ఇస్తున్నారు నెటిజన్లు. టాక్సిక్ నష్టాలు ఏ రేంజ్ లో ఉంటాయో ట్రేడ్ వర్గాలు లెక్కలేస్తున్నాయి. యష్ కున్న పాన్ ఇండియా క్రేజ్ ను క్యాష్ చేసుకోవడంతో టాక్సిక్ వరల్డ్ వైడ్ బిజినెస్ 400 కోట్లకు పైగా జరిగింది. సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే 400 కోట్లకు పైగా షేర్, 800 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేయాలి. రెండో రోజే బాక్సాఫీస్ వద్ద చేతులెత్తేయడంతో నష్టం సగానికి పైగా ఉంటుందని అంచనా వేస్తున్నాయి. కథ లేకుండా మనం తీసిందే సినిమా అంటూ పిచ్చెక్కించేలా తీస్తే ఆడియన్స్ రిజల్ట్ ఇలాగే ఉంటుంది మరి.